కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా. మదిలో ధ్యానించి మదిలో ధ్యానించి తరింతునేనయ్యా నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా. ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా. ఏలేశమైన కరుణకు ఈ దోషి పాత్రమా. కల్వరిలో కృప చూపి కల్వరిలో కృప చూపి కలుషాలు బాపినా నా యేసయ్యా. కీర్తింతును మము మనసా యేసయ్యా. కీర్తింతును నీ నామము యేసయ్యా. వేణోళ్ళతోను పొగడిన నీ రుణము తీరునా. వేణోళ్ళ తోడ పొగడిన నీ రుణము తీరునా. ఇన్నాళ్ళు కన్నీళ్ళు ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావ జాలితో నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసార అందరూ పాడదాం సయ్యా. కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా. మదిలో ధ్యానించి మదిలో ధ్యానించి తరింతు నేనయ్యా నా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. మంచి పాటలు దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి ఎంతో వందనాలు. ఇవి ఆత్మ సంబంధమైన పాటలు. ఇలాంటి పాటలు పాడుకుంటే మనసు ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఈ మధ్య వచ్చే పాటలన్నీ కూడాను వినసొంపుగా లేవు. బైబిల్లోనే ఉంది. అట్లాంటి పాటలు వినొద్దని బైబిల్లోనే ఉంది. మొన్నెవరో ఒక ఆమె తెలుసు యేసయ్యా తెలుసు 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 తండ్రి డాడీ పప్ప తెలుసు అంటుంది. ఏం తెలుసో మరి ఆమెకు నాకు తెలియదు. అట్లాంటి పాటలు మనం పాడుకున్న వాటి వల్ల ప్రయోజనం ఏంటి కదండి. దేవుడికి వందనాలు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా. ప్రభుకి స్తోత్రాలు. ఈరోజు దేవుని వాక్యములో నుండి యేసు ప్రభుల వారు వడ్లవాని కుటుంబంలో ఎందుకు జన్మించాడు, ఒక కార్పెంటర్గా ఎందుకు జన్మించాడో అది నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనములో వ్రాయబడి ఉన్న మాటలు మనందరికి కూడా బాగా పరిచయమే. ఈయన మరియా కుమారుడు కదా, యోసేపు వీళ్ళ డాడీ కదా, ఈయన వడ్రంగి కదా, వడ్లవాడు కదా అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆ మాట
మాటలు వాళ్ళు చెప్పుకుంటున్నారంటే అందరికీ ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అమూల్యమైన సంగతులను ఆయన ప్రీచ్ చేస్తున్న సందర్భంలో మంచి చక్కని విషయాలు ఆయన బోధిస్తున్నటువంటి టైంలో ఈయనకి ఎంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇంత అమోఘమైనటువంటి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది, ఏ కాలేజీకి ఆయన వెళ్ళలేదు, ఏ యూనివర్సిటీకి ఆయన వెళ్ళలేదు, ఆయనకు గురువు అంటూ ఎవరూ లేరు, వడ్లవాని కుమారుడు కాదా అని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానాన్ని చెప్పాడు. పొలాన్ని గురించి ఆయన మాట్లాడాడు, విత్తనాల గురించి ఆయన మాట్లాడాడు. కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు కంచెల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నెలలో పడ్డాయి అని ప్రభుల వారు ఉపమానం చెప్పాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయం అనేది ఆయన చేసిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో లేదు. నా తండ్రి నేను వ్యవసాయకుడిని, నా తండ్రి ఒక మంచి వ్యవసాయకుడు, నేను దున్ని ఈ పొలాన్ని నేను శుభ్రం చేస్తున్నానని ప్రభుల వారు చెప్పారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పాడు. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఒక ద్రాక్ష చెట్టు వేసినట్లుగా, ఆ చెట్టుకు నీళ్లు పోసినట్టుగా ఎక్కడ మనం చూడడం లేదు. అవన్నీ కూడాను ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. ప్రియమైన భూమిని గురించి ఆయన చెప్పాడు, కానీ ఆయన వ్యవసాయం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఏమీ లేదు. విత్తనాల గురించి ఆయన మాట్లాడాడు, కానీ బైబిల్ గ్రంథంలో ఆయన విత్తనాలు వేసినట్టుగా ఎక్కడ లేదు. ఇంకా ప్రభులు వారు ఏమన్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో నేను గొర్రెలకు ఏమన్నాడండి ఆయన? మంచి కాపరి అని ఆయన చెప్పాడు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొర్రెలు కాసాడా ఆయన? ఎక్కడ లేదు. కానీ మనం మాత్రము గొర్రెల బొమ్మలని మనం చూస్తూ ఉంటాం, కర్ర పట్టుకున్నటువంటి ఒక కాపరిని మనం చూస్తాం. కానీ ఆయన ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో ఒక 10 గొర్రెలు కాసినట్టుగా డేవిడ్ లాగా ఎక్కడా లేదు. నేనేం చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో నుండి అనంటే, నేను గొర్రెల కాపరిని అని అన్నాడు, కానీ ఆయన ఎప్పుడు గొర్రెలు కాయలేదు. నేను భూమి గురించి, ఆయన మంచి భూమి గురించి ఆయన మాట్లాడాడు, కానీ ఎప్పుడు కూడాను ఆయన భూమి దున్నినట్లుగా విత్తనాలు వేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడడం లేదు. ద్రాక్ష చెట్టు గురించి ఆయన మాట్లాడాడు, కానీ ఏదైనా ఒక ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన కొమ్మలను కట్ చేసినట్టుగా ఎక్కడ లేదు. ఇవన్నీ కూడాను ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం, ఒకే ఒక్క పని ఆయన జరిగించాడు. వ్యవసాయాన్ని ఆయన చేయలేదు, ద్రాక్ష చెట్లను ఆయన పెంచలేదు, విత్తనాలను ఆయన వేయలేదు, ఆ గొర్రెలను ఆయన కాయలేదు. కానీ ఒకే ఒక్క పని ఆయన జరిగించాడు. ఏంటి ఆ పని అని మనం బైబిల్లో చూస్తే వడ్లవాని పని ఆయన జరిగించాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. కార్పెంటర్ అని అంటాం. ఆయన కార్పెంటర్గా పనిచేశారు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అమ్మ నాన్నతో కలిసి ఆయన దేవాలయానికి వెళ్ళాడు. అయితే ఆయన తప్పిపోయాడు. ఎక్కడ ఉన్నారు అని అమ్మ నాన్నలు బాగా ఆ కుమారుని వెతికినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా? ఆ తర్వాత 2వ అధ్యాయం తర్వాత యేసు ప్రభుల వారు మనకు కనిపించడు. 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుల వారు మనకు కనిపిస్తాడు. చాలామంది ప్రశ్న అడుగుతారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు అని చాలామంది అడుగుతారు. దానికి చాలా కారణాలు పండితులు చెప్తూ ఉంటారు. కానీ ఒకే ఒక కారణం ఏంటి అని అంటే, ఇన్ని దినాలు ఆయన మరియమ్మతోటి ఇంటికి వెళ్ళి, దేవాలయంలో నుండి ఆయన ఇంటికి వెళ్ళి యోసేపుకు సహాయం చేస్తూ ఆయన వచ్చాడు. వడ్లవాని పని ఆయన జరిగిస్తూ వచ్చాడు. తండ్రికి సహాయం చేస్తూ ఆయన వచ్చాడు. ఇంటికి వెళ్ళి విధేయత చూపించి ఇంటిలోనే కొన్ని ఏండ్లు అమ్మ నాన్న వాళ్లకు సహాయం చేస్తూ అమ్మ ఆదరణ పొందుతూ తన ఇంటిలోనే ఉండి ఆయన ఒక తర్బీదును ఆయన పొందాడు. మోషే 40 సంవత్సరాలు తర్బీదు పొందాడు. అపోస్తలుడైన పౌలు అరేబియా అరణ్యానికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. అలాగనే యేసు ప్రభుల వారు కూడాను ఆ 12 సంవత్సరాల తర్వాత 30 ఏండ్ల నుండి ఆ సంవత్సరాలన్నీ కూడాను వాటిని మనం సైలెంట్ ఇయర్స్ అని అంటున్నాం. ఆ సైలెంట్ ఇయర్స్లో, ఆ నిశ్శబ్ద సంవత్సరాల్లో ఆయన నజరేతులో నుండి అమ్మ నాన్న వాళ్ళకు సహాయం చేశాడు. ముఖ్యంగా వడ్రంగి పని ఆయన చేశాడు. వాళ్ళ నాన్నగారు వెళుతూ ఉంటే వాళ్ళ
నాన్నగారు అయిన యోసేపు తోటి ఆయన కూడా పనిముట్లు తీసుకొని వెళ్ళి ఉండి ఉండొచ్చు. ఈ ఉదయకాలమందు నేను కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. యేసు ప్రభుల వారు ఎందుకు వడ్లవాడుగా జన్మించాడు అనంటే, మొదటిగా మనం చూస్తే వడ్లవాని కుటుంబంలో ఆయన జన్మించాడు గనక. నాన్నగారు వడ్ల పని జరిగిస్తున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రాజ కుటుంబీకుడిగా ఆయన ఉన్నాడు. వాళ్ళ వంశాన్ని మనం తీసుకుంటే రాజుల కుటుంబంలో నుండి ఆయన జన్మించాడు. ఇప్పుడైతే రాజరికము లేదు, కానీ వడ్లవాని పని ఆయన జరిగిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో 2 పర్యాయములు వడ్లవాడు కాడా అని సువార్తల్లో మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో వడ్లవాని కుమారుడు కాడా అని వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా వడ్లవాని కుమారుడని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో మనం గమనిస్తే ఖాళీగా ఉన్న వాళ్ళని ఆయన శిష్యులుగా ఎప్పుడూ ఎంపిక చేసుకోలేదు. అపోస్తలుడైన పౌలును ఆయన పిలిచినప్పుడు అపోస్తలుడైన పౌలు పని కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? మీ అందరూ తెలుసు కదా, డేరాలు కుట్టుకునే పని కలిగి ఉన్నారు. అలాగని ఆంద్రియ కానివ్వండి, పేతురు కానివ్వండి, వారు ఖాళీగా కూర్చున్నప్పుడు దేవుడు వారిని పిలవలేదు. కానీ వారు ఆ గలిలయ సముద్ర తీరంలో చేపలు పట్టుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వారిని పిలిచినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. యేసు ప్రభుల వారు కూడాను పని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ పని అంటే, తన వంశంలో ఉన్న వాళ్ళు, తన తండ్రి వడ్లవాని పని జరిగించాడు గనక ఆ నాన్న వృత్తిని ఆయన చేపట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు ఎంతో శ్రమ ఆయన అనుభవించాడు, ఎంతో కష్టాన్ని ఆయన అనుభవించాడు. ఆయన శ్రమ సేవకుడని ఆయనకు పేరుంది. దాసుడు అనే పేరు ఆయనకుంది. విధేయత గల సేవకుడని హెబ్రీ 10:7లో వ్రాయబడి ఉంది. చూసారా, ఇవన్నీ కూడాను పనులు ఉన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని కొందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా జీసస్, నీవెందుకు వడ్లవాని పని చేస్తున్నావు అని అంటే, నేను వడ్లవాని కుటుంబంలో జన్మించాను గనక. మన దగ్గర కూడా చాలామంది వడ్ల వాళ్ళు ఉన్నారు. అయితే ఒక వడ్లవానికి ఆడపిల్లలే ఉన్నారు. ఆయన ఎప్పుడు అనేవాడు ఏంటంటే, నాకు ఒక మగపిల్లవాడు ఉంటే నాతో కలిసి వచ్చి పని జరిగించేవాడు కదా, అందరూ ఆడపిల్లలే గనక నేను ఆడపిల్లల్ని నా పని దగ్గర తీసుకొని వెళ్ళలేకపోతున్నానని ఒక వడ్రంగి మనం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు వారికి ఏకైక కుమారుడుగా ఉన్నాడు, ఇంటిలో పెద్దవాడుగా ఉన్నాడు కనుక నాన్నతో వెళ్ళి వడ్లవాని పని జరిగించాడు. ఆ కార్పెంటర్స్ ఫ్యామిలీలో ఆయన జన్మించాడు గనక ఆయనను మనము వడ్లవాడని పిలుస్తున్నాం. రెండో విషయాన్ని చూద్దాం. ఆ రెండవ మాట మనం చూస్తే వడ్లవాని కుటుంబంలో జన్మించాడు గనక. రెండవది మనం చూస్తే వడ్లవాని పని చేయాలి గనక. ఏం పని చేస్తాడు వడ్లవాని, ఎలాంటి వర్క్ ఆయన చేస్తాడు అని మనం బైబిల్లో చూస్తే 3 పనులు ఆయన జరిగించాడు. వడ్రంగిగా యేసు ప్రభుల వారు జరిగించాడు. ఒకటి ఏంటంటే, నిన్న ఒక పని జరిగించాడు. రెండవది, నేడు ఒక పని జరిగించాడు. రేపు ఇంకొక పని జరిగించబోతున్నారని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. నిన్న ఏం చేశాడు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో ఆయన సృష్టిని కలిగించాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. సృష్టిని చేసినట్లుగా ఈ కార్పెంటర్ ఆ సృష్టిని చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆకాశము, భూమి, అలాగని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటినీ కూడాను ఆయన సృష్టించినట్లుగా ఆయన నిన్న వడ్లవాడిగా ఉండి ఈ భూమి ఆకాశాలని, మానవులను అందరినీ సృష్టించాడు. పని కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిన్న సృష్టిని కలగజేసిన దేవుడై ఉన్నాడు. మరి నేడు ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు గమనించండి. 16-18లో ఆయన సంఘమును కడుతున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని బైబిల్లో ఉంది. కట్టేవాడెవరు? కార్పెంటర్ కదా. నిన్న సృష్టిని కట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈరోజు సంఘాలు కట్టే దేవుడిగా ఉన్నాడు. అది ఏ సంఘమైనా, అది లూథరన్ సంఘమా, ఆయన కట్టే దేవుడిగా ఉన్నాడు. బాప్టిస్టు సంఘమా, అది దేవుడు కట్టేవాడుగా ఉన్నాడు. అది ఏ సంఘమైనా సరే ఆయన కట్టే దేవుడిగా
సాక్షిగా ఉన్నాడు. ఒకసారి ఎవరో ఒక ప్రశ్న అడిగారు, ఎందుకు క్రైస్తవుల్లో ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి? బ్యాప్టిస్ట్ అని, లూథరన్ అని, సిఎస్ఐ అని, హెబ్రోన్ అని, ఆ సంఘం అని, ఈ సంఘం అని, క్రీస్తు సంఘం అని, యెహోవా సాక్షులని, ఇన్ని సంఘాలు ఎందుకు అని అన్నారు. అయితే దానికి జవాబుగా ఒక దైవజనుడు ఏం చెప్పాడు అని అంటే, యేసు ప్రభుల వారు యెహోవా దేవుడు ఆకాశము నుండి ఒక 20 దారాలు కిందకు వేశాడు. ఆ 20 దారాలన్నీ చుట్టి ఒక పెద్ద తాడుగా చేశాడు అని అన్నారు. ఆ 20-30 దారాలు ఏంటి అని అంటే ఈ డినామినేషన్లే అని చెప్పాడు. అనగా వీటన్నిటిని కలిపి ఒక మోకుగా దేవుడు చేశాడు. ఒక పెద్ద ఏమంటారు, ఒక పెద్ద తాడుగా ఆయన చేశాడు. అనగా పెద్ద తాడులో ఒక్క దారం మాత్రమే ఉండదు, అనేక దారాలు కలిపితేనే అది పెద్ద తాడు అవుతుంది. కనుక మ్రాణులను లాగడానికి పెద్ద తాడు అవసరంగా ఉంది అని చెప్పాడు. అనగా బ్యాప్టిస్ట్ ఒక దారంగా ఉంది, లూథరన్ ఒక దారంగా ఉంది, సిఎస్ఐ చర్చ్ ఒక దారంగా, అలాగున దేవుడు అనేక దారాలు పెట్టారు. కానీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ డినామినేషన్స్ గోడలు ఏమీ ఉండవు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ మనందరికీ తెలుసును. ఆయన పూర్వకాలమందు ఇంగ్లాండ్లో గొప్ప సేవ జరిగించినటువంటి గొప్ప దైవజనుడు చార్లెస్ వెస్లీ. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి జాన్ వెస్లీ. మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి జాన్ వెస్లీ గారు మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. ఆయన ఒకసారి పరలోకాన్ని గురించి దర్శనం చూశారు. సమూహాలుగా ఉన్నారు. ఆయన వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఒక దేవదూతను అడిగారట, అయ్యా ఈ సమూహంలో, ఈ పరలోక సమూహంలో బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా? దేవదూతలు చెప్పారట, లేరు. లూథరన్స్ ఉన్నారా? లేరు. సిఎస్ఐ వాళ్ళు ఉన్నారా? లేరు. ఏ డినామినేషన్ అడిగినా లేరు 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 లేరనే సమాధానం వచ్చింది. ఎవరున్నారయ్యా లోపల అని అంటే ఆ మత శాఖల వాళ్ళు ఎవరు లేరు. కానీ యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వాళ్ళు, యేసు ప్రభు యొక్క రక్తములో ఉతకబడినటువంటి వారు, శుద్ధి చేయబడినటువంటి వారు లోపల ఉన్నారని చెప్పారట. కాబట్టి మన డినామినేషన్ వాల్స్ అక్కడ లేవు, మన గోడలు అక్కడ లేవు. కాబట్టి ఆ బ్యాప్టిస్ట్ అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళే కూడుకుంటారు, సిఎస్ఐ అంటే సిఎస్ఐ వాళ్ళే కూడుకుంటారు, హెబ్రోన్ అంటే హెబ్రోన్ వాళ్ళే కూడుకుంటారు. అలాంటి వాల్స్ ఇక్కడెక్కడ లేవు. కొంతమంది ఉన్నారు మన భారతదేశంలో, ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి వచ్చి దేవుని వాక్యం చెప్పమంటే కూడా చెప్పనటువంటి వాళ్ళని నేను చూశాను. వనస్థలిపురంలో నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు నేను చెప్పను. ఆయన ఆర్టికల్స్ నేను చదువుతూ ఉంటాను మ్యాగజైన్స్లో, చాలా బాగా రాస్తాడు. నేను ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ కనుక్కొని ఆయనకు ఫోన్ చేశాను. ఆయన హెబ్రోన్ బ్రదర్గా ఉన్నారు. బ్రదర్ మా దగ్గర రండి, ఎప్పుడైనా వాక్యం చెప్పండి, మీ ఆర్టికల్స్ అన్నీ, మీ ప్రసంగాలన్నీ నేను మ్యాగజైన్లో చదువుతున్నానంటే ఆయన ఏమన్నాడంటే, మేము మీ దగ్గర రాకూడదు కదండి అని అన్నాడు. ఎంత విచారకరమైన సంగతి కదా. అలాంటి విషయాలు బైబిల్లో ఉన్నాయా? అలాంటి సంగతి దేవుడు చెప్పాడా? బ్యాప్టిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, సిఎస్ఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, లూథరన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకొక దగ్గర వెళ్ళకూడదు అని ఆయన ఇంకో మాట అంటున్నాడు. ఏంటంటే, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు రెడ్ కార్పెట్ వేస్తారు, కానీ ఇతరులకు అలాంటి ఘనత ఉండదని చెప్తా ఉన్నాడు. ఇలాంటి భేదాభిప్రాయాలు పరలోకంలో లేవు. ఆ సమూహంగా జాన్ వెస్లీ గారికి సమూహంగా అందరూ కనిపించారు, కానీ వాళ్ళు బ్యాప్టిస్ట్ అనే బోర్డు మీద లేరు, వారు మెథడిస్టులు అనే బోర్డు మీద వారు లేరు. అందరూ యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వాళ్ళని చూస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నిన్న సృష్టిని చేసిన దేవుడై ఉన్నాడు. దేవుని వందనాలు. నేడు సంఘములను ఆయన కడుతూనే ఉన్నాడు. నిన్న ఒక సంఘాన్ని కట్టి ఉండొచ్చు, ఈరోజు ఒక నూతన సంఘాన్ని ఆయన నిర్మించి ఉండొచ్చు. ఆత్మ సంబంధమైన మందిరాలు, 1 పేతురు 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆత్మ సంబంధమైన మందిరాలను ఆయన నిర్మిస్తున్నాడని. మూడవది ఏంటంటే, రేపు
కట్టే కార్పెంటర్గా ఆయన ఉన్నాడు. ఏంటి ఆయన చూస్తే బైబిల్లో మీరు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు మనందరికీ తెలుసు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని నేను సిద్ధం చేస్తున్నాను. నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడంటే ఇప్పుడు ఆయన కార్పెంటర్గానే ఉన్నాడు, ఇప్పుడు ఆయన కట్టేవాడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే మన ఇల్లు పూర్తవుతుందో పరలోక రాజ్యంలో, అప్పుడు మనలను పిలుచుకొని వెళ్తాడు. శామ్యుల్, నీ ఇల్లు కంప్లీట్ అయింది. జాన్, నీ ఇల్లు కంప్లీట్ అయింది. పాల్, నీ ఇల్లు కంప్లీట్ అయింది, రమ్మని అప్పుడు ఆయన పిలిచినప్పుడు మన గృహ ప్రవేశానికి మనతో కూడా ఆయన ఉండడానికని మనల్ని పిలుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న సృష్టిని చేసిన దేవుడు, నేడు సంఘాలు కట్టే దేవుడు కార్పెంటర్. మూడవది, రేపు నీ కొరకని నా కొరకని పెద్ద గృహాలను నిర్మించినటువంటి వాడై ఉన్నాడు. ఒక ఆయన నాతో అన్నాడు, చనిపోయిన తర్వాత పరలోకం తప్ప మీకు ఏమీ లేదు అని అన్నాడు. వాళ్ళకి ఏవో చాలా ఉన్నాయంట, డ్యాన్స్ ప్రోగ్రాములు అవి ఇవి, ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏవో చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ నేను చెప్పడానికి వీలు కాదు. అది ఆయన ఏమన్నాడంటే, మీరు చనిపోయిన తర్వాత ఒకే ఒక ఇల్లు. నేను ఆయనతో ఏమన్నానంటే, నేను చాలా సంవత్సరాల తర్వాత నేను అమ్మగారు ఇద్దరం ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళాం. మా పిల్లలతో కలిసి ఆస్ట్రేలియా నుండి శిల్ప పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళందరితో కూడా వెళ్ళాం. ఎంత పెద్ద ఇల్లు అది, ఎంత పెద్ద ప్యాలెస్ అది. నేను ఆయనతో ఏమన్నానంటే, ఒకవేళ దిల్షీ నగర్లో ఒక 10 ఇండ్లు చిన్న చిన్న ఇస్తే అది నీవు కోరుకుంటావా, లేకపోతే ఫలక్నామా ప్యాలెస్ కోరుకుంటావా? ఏది కోరుకుంటాం మనం? అదే కోరుకుంటాం. ఎందుకంటే పెద్దది, అది కూడాను చరిత్రాత్మక సంబంధమైంది, హిస్టారికల్ ప్లేస్గా ఉంది, అది కోరుకుంటాం. నీకు ఏవో చిన్న చిన్న ఇల్లు లాంటివి 10 ఉండొచ్చేమో, కానీ దేవుడు ఒక పెద్ద ఇల్లు నీకు నాకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇంకొక పని కూడా ఆయన చేస్తున్నాడు. ఒకటి, నిన్న సృష్టిని చేసిన దేవుడు ఈరోజు సంఘాలను కట్టే దేవుడిగా ఉన్నాడు. రేపు పరలోకములో నీ కొరకు నా కొరకు ఆయన గృహాలను సిద్ధం చేసిన దేవుడై ఉన్నాడు. నాలుగోది ఏంటంటే, ప్రతి క్షణము ప్రతి గంట ఆయన జీవితాలను కట్టే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎక్కడో ఒక దగ్గర ఒక జీవితాన్ని ఆయన కట్టే దేవుడిగా ఉన్నాడు. ఒక త్రాగుబోతు జీవితాన్ని ఆయన మలచే దేవుడిగా ఉన్నాడు. ఒక జూదగాని జీవితాన్ని ఆయన మలచే దేవుడిగా ఉన్నాడు. ఒక పాపములో ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని ఆయన మలచేటటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన ఒక కార్పెంటర్ పని జరిగించే ప్రభువుగా ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. కార్పెంటర్ ఇంట్లో పుట్టాడు కాబట్టి ఆయన వడ్లవాడు. రెండవది, కార్పెంటర్ వర్క్ చేయాలి కాబట్టి ఆయన వడ్లవాడుగా ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవది మనం గమనిద్దాము, కార్పెంటర్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. కార్పెంటర్ ఏం చేస్తాడు? మీ అందరికి తెలుసు కదా, నున్నని చెక్కలు ఆయన ఏం తీసుకోడు, బుడిపెళ్ళు ఉన్నటువంటి చెక్కలను ఆయన తీసుకుంటాడు. మీకు తెలుసు, నా చిన్నతనంలో కార్పెంటర్ దగ్గర నేను చాలాసేపు కూర్చొని మా ఊరిలో నేను చూస్తూ ఉండేవాడిని. ఆయన ఒక నల్లని చెక్క తీసుకొని వచ్చేవాడు. ఆ చెక్కకు ఇలాగన సైడ్స్కి ఏదైనా బుడిపలు ఉంటే, ఏవైనా ఎత్తు పల్లాలు ఉంటే అది ఇలా పెట్టి చూసేవాడు, చక్కగా ఉందా లేదా. కానీ ఇప్పుడు వేరే వేరే పద్ధతులు వచ్చాయి. ఇలా చూసేవాడు. ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తుందో దాన్ని ఇంకొక చెక్క మీద పెట్టి ఆయన ఏం చేసేవాడంటే, తన దగ్గర ఉన్న పనిముట్టుతో ఇలా చెక్కి దాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఒక నల్లని దాన్ని తీసుకొని వచ్చి చెక్కి ఆ రంగు పూసి అందమైనటువంటిదిగా ఆయన చేస్తూ ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసాడా? అది అనగా వడ్లవాని యొక్క చూపు. రెండవది, ఆ వడ్లవాడు
ఎంత అందంగా చెక్కాలో అంత అందంగా చెక్కగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఒకవేళ ఆ వడ్రంగులు చేసిన పని ఉన్నటువంటి ఒక షాప్కి మనం వెళితే ఎంత అందంగా ఉన్నాయి అవన్నీ మనకు అనిపిస్తాయి. కొన్ని వేల రూపాయలు పెట్టి వాటిని కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఆయనకున్నటువంటి పద్ధతులు వేరు, ఆయనకున్నటువంటి చూపు వేరుగా ఉంది. మనం బైబిల్లో చూస్తే సీమోను పేతురు అని ఆయన ఉన్నాడు. ఆయన ఒక మోటువాడు, ఏం పెద్ద చదువుకోలేదు, అబద్ధికుడు కూడాను. ఒక చిన్న బిడ్డ ముందు 3 సార్లు పిల్లల ముందు అబద్ధం చెప్పినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే సీమోను పిలుచుకొని ఆయన జీవితాన్ని ఎలా మలిచాడో, ఆ ఎత్తు ఫలాలన్నిటినీ ఎలా కోసివేశాడో, తన దగ్గర ఉన్న రంపంతోటి ఆయనను శుద్ధి చేసి ఆయనను శుభ్రపరిచి ఒక పరిశుద్ధమైనటువంటి చక్కగా ఒక పరిశుద్ధమైనటువంటి ఆ మనిషిగా దేవుడు సీమోనును మలిచాడు. రెండవ వ్యక్తి అపోస్తలుడైన పౌలు, హంతకుడు. ఇలా ఎక్కడైనా మందిరంలో దేవుని ఆలయంలో ప్రజలు ఆరాధన చేసుకుంటూ ఉంటే లోనికి వెళ్ళి కత్తితో పొడిచి చంపి వాళ్ళను హత్య జరిగిస్తూ ఉండేవాడు. గవర్నమెంట్ దగ్గర నుండి అలాంటి అనుమతి సౌలు పొందాడు. అలాంటి సౌలుని దేవుడు పిలిచాడు. సౌలా సౌలా అని దేవుడు పిలిచాడు. దమస్క్ మార్గంలో సౌల గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. నీవెవరు అని అంటే, నీవు హింసించుచున్న యేసును, ఆ యేసునందు ఆ సౌలు విశ్వాసం ఉంచాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఆ నొక్కులుగా ఉన్నటువంటి ఆ పౌలు జీవితాన్ని, అశుభ్రంగా ఉన్నటువంటి హంతకుడైనటువంటి సౌలు జీవితాన్ని ఆయన మార్చి సౌలును ఏం పేరు పెట్టాడండి? పౌలు అని పేరు పెట్టాడు. సౌలు అంటే ఎత్తైన వాడని అర్థము, పౌలు అంటే చిన్నోడని అర్థం, చిన్నవాడని అర్థం. అనగా ఎత్తైన వాడు తగ్గించుకొని చిన్నవానిగా మారిపోయారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, జాన్ మార్క్ అనే వ్యక్తి ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరండి? సీమోను పేతురు. రెండో వ్యక్తి ఎవరండి? సౌలు లేకపోతే పౌలు. మూడో వ్యక్తి ఎవరంటే జాన్ మార్క్ అనేవాడు. అపోస్తలుడైన పౌలు గారితో జాన్ మార్క్ సువార్తకు వెళ్ళాడు. ఆ తర్వాత బర్నబా కూడా ఆయనను తీసుకుని వెళ్ళారు. వీడు మధ్యలో ఏం చేశాడు? మార్క్ అని ఆయన ఏం చేశాడు? మధ్యలో 4-5 గ్రామాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతానా అని అన్నాడు. వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. మాతో స్వార్థ సేవకు వస్తానన్నావు కదా, ఎందుకు వెళ్ళావు? అవును, మార్క్ ఎందుకు వెళ్ళాడు? బహుశా అమ్మ గుర్తు వచ్చిందేమో మనకు తెలియదు, నాన్నగారు గుర్తు వచ్చారేమో మనకు తెలియదు, లేకపోతే ఎవరైనా కొడతారని భయపడ్డాడేమో మనకు తెలియదు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే జాన్ మార్క్ ఎవరినన్నా ప్రేమిస్తూ ఉన్నాడేమో, అమ్మాయి జ్ఞాపకం వచ్చి వెళ్ళిపోయాడు. ఇట్లా చాలా 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 విషయాలు చెప్తారు. అంటే ఆయన పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఆయనను దగ్గర తీసుకున్నాడు. పేతురు గారు ఆయనను దగ్గర తీసుకున్నాడు. ఒక మంచి ప్రయోజకునిగా చేశాడు. పడినటువంటి ఆ కరటాన్ని లేపినటువంటి దేవుడిగా ఉన్నాడు. జాన్ మార్క్ పరిశుద్ధుడు అయ్యాడు. అందుకనే మనము మార్కు ఆ సువార్త మనం చదివినప్పుడు ఎవరు రాశారు మార్కు సువార్త? చెప్పండి, ఎవరు రాశారు? మార్కు గారు రాశారు. పేతురు గారి సహాయంతో మార్కు రాసినట్టుగా దాఖలాలు అనగా రుజువులు ఉన్నాయి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. గమనించారా? ఈ వడ్లవాడు కొంతమంది జీవితాలను బాగు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన పద్ధతులను వినియోగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎక్కడ చెక్కాలో అక్కడ చెక్కాడు, ఎక్కడ నున్నగా తీర్చిదిద్దాలో అక్కడ నున్నగా ఆయన తీర్చిదిద్దాడు. ఎక్కడైతే అసహ్యంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మలిచి వాటన్నిటిని శుభ్రపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి ఎవరనంటే మోజెస్ అనే వ్యక్తి. చెప్దాం, ఎవరండి? మోజెస్ హంతకుడు అని మనందరికీ తెలుసు. ఐగుప్తుని చంపి భూమిలో పాతిపెట్టాడని మనందరికీ తెలుసు. అలాంటి హంతకుడిని ఆయన ఎంపిక చేసుకొని అరణ్యంలోకి తీసుకెళ్ళి 40 సంవత్సరాలు అడవిలో ఉంచి, అరణ్యంలో ఉంచి ఆయనను తీర్చి
తీర్చిదిద్దినటువంటి దేవుడు. ఎంత గొప్ప సేవ ఆయన జరిగించాడు అని అంటే ఆయనను క్రౌడ్ పుల్లర్ అని పిలుస్తారు. అనగా సమూహాలను దొర్లించుకొని వచ్చినటువంటి వ్యక్తి, సమూహాలను తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. అంటే అంత గొప్ప మహానాయకుడిగా దేవుడు ఆయనను మలిచాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఇటలీకి వెళితే మైకిల్ అనే ఆయన చెక్కిన బొమ్మలు ఉన్నాయి, కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. అవి నిజంగానే మనుషుల్లాగానే కనబడతాయి మనకి. ఒకసారి ఈ మైకిల్ అనే ఈ శిల్పి ఒక పెద్ద రాయిని చూస్తూ ఉన్నాడట. ఎవరో వెళుతూ, మైకిల్ ఏం చూస్తున్నావయ్యా అక్కడ నువ్వు అని అంటే, ఈ రాయిని చూస్తున్నాను. రాయే కదా, ఎందుకు చూడాలి అని అంటే, లేదు ఈ రాయిలో ఒక దేవుని దూత ఇమిడి ఉంది. ఆ దైవ దూతను నేను బయటికి తీసుకురావాలన్నాడట. అలాగనే ఆయన దగ్గర ఉన్న పనిముట్లను తీసుకొని పోయి దాన్ని చెక్కి ఒక అందమైన దేవదూతను తయారు చేశాడట. అప్పుడు తెలిసింది మైకేల్ యొక్క దృష్టి ఎంత మంచిదో. ఇటలీలో ఆయన బొమ్మలన్నీ చాలా ఉన్నాయి, ఆయన చెక్కిన స్టాచ్యూస్ అన్నీ చాలా ఉన్నాయి. అలాగనే యేసు ప్రభులు వారు కూడా నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. నిన్ను మలచాలని, నిన్ను ఒక ప్రయోజకుడిగా చేయాలని ఆయన ఉద్దేశం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 3 విషయాలు మనం గమనించాం. వడ్లవాని ఫ్యామిలీలో జన్మించాడు గనక ఆయన వడ్లవాడయ్యాడు. రెండవది, వడ్లవాని పని జరిగించాలి గనక ఆయన వడ్లవాని కుటుంబంలో జన్మించాడు. మూడవది, వడ్లవాని మెథడ్స్ అనగా వడ్లవాని యొక్క పద్ధతులను ఆయన వినియోగించుకోవాలి గనక వడ్లవాని కుటుంబంలో జన్మించాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వడ్లవానిగా ఆయన మరణించాలి. చెప్దామా? వడ్లవానిగా ఆయన మరణించాలి. మళ్ళీ చెప్దామా? వడ్లవానిగా ఆయన మరణించాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆ సుత్తి ఉంది, ఇలాగ గట్టిగా కొట్టే ఒక సుత్తి. నా వైపు చూడండి, ఒక సుత్తి ఆయన దగ్గర ఉంది. రెండవది, శీలలు ఆయన దగ్గర ఉన్నాయి, అనగా మేకులు ఆయన దగ్గర ఉన్నాయి. వడ్లవాని దగ్గర మేకులు ఉంటాయి. మీకు తెలుసు కదా, ఆయన ఆ సుత్తితో కొట్టి ఆ మేకులను గోడకి కొడుతూ ఉంటారు. తాళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర, మీకు తెలుసు. చెక్కలతో వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. చూడండి, 4 పనిముట్లు, 4 పరికరాలు ఆయన దగ్గర. ఒకటి చెక్క, రెండవది సుత్తే, మూడవది శీలలు, నెయిల్స్ అంటాం కదా, 4వది తాళ్ళు. ఇవన్నీ మీరు గమనించండి. ఒకవేళ ఎవరైనా వచ్చి నాతో ఇలా చెప్పారనుకోండి, సామ్యుల్ బాబు గారు ఈ పోడియం మీద నువ్వు చచ్చిపోతావని ఎవరైనా నాకు చెప్పారనుకోండి, ఈడు వచ్చినప్పుడు అంతా భయం అవుద్ది. ఎందుకంటే వాడు ఎవడు చెప్పి వెళ్ళాడు కదా అని. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, యేసు ప్రభులు వారికి తెలుసు ఆ తాళ్ళతో కట్టబడతాడని, కానీ తాళ్ళు ఉపయోగించాడు. గమనించారా? తాళ్ళను ఉపయోగించాడు. ఆ శీలలు ఆయన చేతుల్లో కొట్టబడతాయని ప్రవచనాలు ఉన్నాయి, కానీ ఆ శీలను ఉపయోగించుకుంటున్నప్పుడల్లా ఈ శీలలు నా అరచేతిలో కొట్టబడతాయని ఆయన గమనించాడు. అలాగనే ఆ సుత్తితో పనిచేసే ప్రతిసారి సైనికులు నా చేతుల్లో సుత్తితో ఆ మేకులను కొడతారని ఆయన గమనించాడు. అలాగనే ఇలా చేతులు చాపినప్పుడు మీకు తెలుసు కదా, ఆ తాళ్ళతో కట్టివేస్తారని ఆయన తెలుసు. తాళ్ళు చూసిన ప్రతిసారి ప్రియమైన బిడ్డలారా, నేను తాళ్ళతో కట్టబడతానని ఆయన తెలుసు. అంటే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ప్రాణం తీసిన పనిముట్లు ఆయన దగ్గర ఉన్నాయి. చెప్దామండి, ఏ పనిముట్లు? ప్రాణం తీసిన పనిముట్లు. నాతో ఒక ఆయన దిల్షునాథ్ చర్చిలో పనిచేసేటప్పుడు నాకు వెహికల్ లేదు. ఎప్పుడన్నా బ్రదర్ రండి అంటే ఆయన కార్ తీసుకొని వచ్చేవాడు. కానీ ఆయన దగ్గర నేను ఒకటి గమనించాను, కొన్ని ఏండ్లు ఉన్నాడు, మనతోటి సేవలో పాల్గొంటూ ఒక ఎల్డర్గా ఉన్నాడు. ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో కారు బయటకు తీసేవాడు కాదు. పాస్టర్ గారు ఈ 2 months కొంచెం సెలవు కారు. కానీ నాకు తెలియలేదు ఎందుకైనా ఏప్రిల్, మే నెలలో కారు తీయడం లేదు అని. చాలాసార్లు ఏమైంది బ్రదర్, ఎందుకు కారు తీయడం లేదు, మనం బయటికి వెళ్ళాలి అంటే ఆయనకి ఎవరో చెప్పారట, ఏప్రిల్, మే నెలలో కారు తీస్తే నువ్వు చచ్చిపోతావని అన్నారట. ఈ కారు ఎక్కడో మానేశాడు.
కారు ఎక్కడం మానేసి. ఎవరు చెప్పారు ఏంటో మనకు తెలియదు. చూడండి, ఒకవేళ ఇలాంటి విషయాలే ఒకవేళ ఎవరన్నా వచ్చి ఈ కుర్చీ మీద కూర్చొని చచ్చిపోతారంటే, రే కూర్చోద్దు కింద కూర్చుంటా, పర్లేదు, ఒక కార్పెట్ సాపేయండి అంటాం కదా మనం. అంటే యేసు ప్రభుల వారి పనిముట్లు ఆయన ప్రాణాన్ని తీసాయి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, దేవుని వందనాలు. బైబిల్లో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. 4 చెట్లు మనకు కనపడుతున్నాయి. ఆదాము కాలంలో ఒక చెట్టు, నెంబర్ 1. రెండవది నతనీయేలు కాలంలో, యోహాను సువార్తలో నతనీయేలు కాలంలో ఒక చెట్టు. మొదట ఎవరి కాలం అండి? ఆదాము కాలంలో ఒక చెట్టు. రెండవది నతనీయేలు కాలంలో ఒక చెట్టు. పొట్టి జక్కయ్య కాలంలో ఒక చెట్టు కనపడతా ఉంది. తర్వాత యేసు ప్రభు యొక్క కాలంలో ఒక చెట్టు కనపడతా ఉంది. ఏంటండి ఈ 4 చెట్లు అనంటే, గమనించండి, ఆదాము పాపం చేసి ఏం చేశాడటండి? చెట్టు చాటుకి వెళ్ళినట్టుగా బైబిల్లో ఉంది. ఆదామా ఎక్కడున్నావు అనంటే, నేను చెట్టు చాటునున్నాను అని చెప్తా ఉన్నాడు. అది మొదటి చెట్టు. రెండవ చెట్టు ఏంటంటే నతనీయేలు. యేసు ప్రభులు వారు అన్నారు, నతనీయేలు నీవు ఆ చెట్టు క్రింద కూర్చొని ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని అన్నాడు. అంటే ఆ చెట్టు చాటు మనిషి ఆదాము. రెండవది చెట్టు క్రింద మనిషి ఎవరండి? చెప్దాం, ఎవరండి? నతనీయేలు. పెద్దగా చెప్పండి, ఎవరు? నతనీయేలు. జక్కయ్య యేసు ప్రభులు వారిని చూడాలని ఆయన చెట్టు పైకి ఎక్కినట్టుగా బైబిల్లో ఉంది. చెట్టు పైన జక్కయ్య. అయితే యేసు ప్రభుల వారు ఏం చేశారు? మ్రాను మీద తన శరీరమును ఇలా వేలాడదీయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మ్రాను మీద ఆయన చనిపోయాడు. ఏ చెక్క అయితే చెక్కుతూ ఉన్నాడో రోజు, ఏ మ్రానులు ఆయన తయారు చేస్తున్నాడో, ఏ గుమ్మాలను ఆయన చెక్కతో తయారు చేస్తున్నాడో, ఏ కిటికీలను ఆయన చెక్కతో తయారు చేస్తూ ఉన్నాడో, అలాంటి మ్రాను మీద ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. తన పనిముట్లు తన ప్రాణాన్ని తీస్తున్నాయని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయినా కూడా ప్రతినిత్యము ప్రభువా ఈ చెక్క మీద నేను వేలాడాలి, ఈ తాళ్ళతో నేను కట్టబడాలి, ఈ శీలలతో నేను కొట్టబడాలి, ఈ సుత్తి నా ప్రాణం తీయడానికి ఆస్కారం అవుతుందని అనునిత్యము మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములో మ్రాను మీద ఆయన తన ప్రాణమును విడిచినట్టుగా బైబిల్లో ఉంది. మ్రాను మీద మనిషి యేసు ప్రభుల వారని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు తన మరణం కొరకని సిద్ధపడ్డారు. మనం చెప్తాం కదా, యేసు ప్రభుల వారు ఎందుకు జన్మించారు? చాలామంది వక్తలు మనకు తెలుసు. ఒక ఆయన బల్బ్ కనుగొనడానికి ఆయన పుట్టాడు, ఇంకొక ఆయన ఇంకొక పని చేయడానికి పుట్టాడు అని మనం చెప్పుకుంటాం కదా. ఇంకొక ఆయన మూన్లోకి వెళ్ళడానికి పుట్టాడని మనం చెప్పుకుంటాం కదా. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అని అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి, ఆయన చావడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. మరి రోమపత్రిక 5వ అధ్యాయంలో పోయిన వారం మనం చూసాం కదా, ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగా నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. ఇంకనూ మనము దుర్మార్గంగా జీవిస్తూ ఉండగా నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఇంకనూ మనము బలహీనులమై ఉండగా నీ కొరకు నా కొరకు యుక్త కాలములో భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడని బైబిల్లో మనం చూస్తున్నాం. వడ్లవాడుగా యేసు ప్రభు తన ప్రాణాన్ని పణంగా మన నిమిత్తమని పెట్టాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విషయాన్ని గ్రహించి యేసు ప్రభువా నీవు ఒక వడ్లవానిగా నా కొరకని మరణించావు, నీకు వందనాలు, నా జీవితంలోనికి రా, నీవు కట్టే దేవుడిగా ఉన్నావు, మీకు వందనాలని మనం ప్రియ ప్రభుల వారిని ఆహ్వానిద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరెందుకు వడ్లవాని కుటుంబంలో జన్మించారో మేము కారణాలను గమనించాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు వడ్లవాని పని చేయాలి గనక వడ్లవాని ఇంట్లో జన్మించారు. యోసేపుకు జన్మించినందువలన ఆ వృత్తిని మీరు చేపట్టారు. మీకు వందనాలు. పరలోకములో
ఇండ్లు కడుతున్నారు, అనునిత్యము మా జీవితాలను కడుతున్నారు. మీకు వందనాలు. వడ్లవానిగా మీ ప్రాణాన్ని మీరు పణంగా పెట్టబోతున్నారు. పెట్టారు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకే మీరు ఒక వడ్రంగిగా ఈ లోకంలో జన్మించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాలను కట్టిన దేవుడు అయి ఉన్నావు. మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, మీరు ముందుగానే మరణం కొరకని సిద్ధపడే ఈ లోకానికి వచ్చారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్.